మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును మరో కేసులో విచారణ చేస్తున్నారు కాశీబుగ్గ పోలీసులు. 4 రోజుల క్రితం ఓ కేసులో 7 గంటల పాటు పోలీసులు విచారించారు. మరో కేసులో నోటీసులు ఇచ్చి ప్రశ్నిస్తున్నారు. గతంలో మాదిరే మళ్లీ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందర మోహరించారు. వాళ్ళందరినీ వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. అయితే కార్యకర్తలు మాత్రం అక్కడే ఉన్నారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు ఫోన్ ద్వారా. రాము, చెప్పండి, విచారణలో ఎలాంటి అంశాలకు సంబంధించి ప్రశ్నలు అడగడం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై పోలీసులు ఇప్పటికే 8 కేసులు నమోదు చేశారు. గత శనివారం విచారణకు పిలిచి సుమారు 7 గంటలు విచారించిన పోలీసులు మరలా అవసరమైనప్పుడు హాజరు కావాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం హాజరు కావాలని పోలీసులు చెప్పినప్పుడు కూడా వ్యక్తిగత పనులు ఉన్నామని అప్పలరాజు ఈ రోజైతే హాజరు కావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కాశీబొగ్గు పోలీస్ స్టేషన్ లో అప్పలరాజును విచారిస్తున్నారు. అయితే ఇప్పుడు విచారిస్తున్న కేసుకు సంబంధించి నకిలీ మద్యం కేసుకు సంబంధించి అక్కడ ఏదైతే నకిలీ మద్యం కూటమి ప్రభుత్వం చేసిందని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ ధర్నాకు సంబంధించి పోలీసుల దగ్గర అనుమతి తీసుకోలేదని, పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని ఒక కేసు నమోదైంది. మనం చూసుకోవచ్చు, ఈ మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అప్పలరాజుపై పదే కేసులు నమోదు కావడంతో ఇది కక్షపూర్తిగా రాజకీయాలు చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం నాపై కావాలనే కేసులు నమోదు చేస్తుందని అప్పలరాజు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత శనివారం విచారణ అనంతరం బయటకు వచ్చిన అప్పలరాజు కూడా పోలీసులపై అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేశారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మళ్లీ విచారణ అనేది కొనసాగుతుంది. 3 గంటలకి వెళ్లిన అప్పలరాజు ఇప్పటికే సుమారు 2 గంటలు గడుస్తుంది, ఇంకా పోలీసులు విచారిస్తున్నారు. అయితే మరలా అప్పలరాజుని అరెస్టు చేస్తారనే పుకార్ల నేపథ్యంలో ఇప్పటికే భారీ స్థాయిలో కార్యకర్తలు పలాస చేరుకుంటున్నారు. అయితే గతంలో శనివారం కూడా ఇదే విధంగా కార్యకర్తలు ఎక్కువగా గుమికూడడంతో ఎడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ కూడా అసహనం వ్యక్తం చేశారు. మరలా పోలీస్ స్టేషన్ దగ్గర కార్యకర్తలు వస్తే కేసులు నమోదు చేస్తామని కూడా పబ్లిక్ గానే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు సైతం బేఖాతరు చేస్తూ అక్కడ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్న పరిస్థితి కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం నాపై కక్షపూరితంగానే కేసులు పెడుతుందని మాత్రం అప్పలరాజు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము. పెట్టుబడులు పరిశ్రమలకు ఏపీ అనుకూలంగా ఉందని